పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. గణపతి క్యారెక్టర్ కూడా అలాగే కదా. ఏంటండి స్క్రీన్ ప్రెజెన్స్ అసలు నిజంగా కమ్ బ్యాక్ ఇది శివాజీ గారికి. అసలు ఇప్పటి వరకు ఆఫ్టర్ బిగ్ బాస్ శివాజీ అన్న, బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈయన మంగపతి ఆ క్యారెక్టర్తో వచ్చాడు, నెక్స్ట్ ఇంకెంత ఇంటెన్సివ్గా వస్తారా అని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. ఆయనతో అందుకు నాకు కాంబినేషన్ ఆల్రెడీ దీంట్లో ఒకటి చేసాము. నెక్స్ట్ ఆల్రెడీ సినిమా తర్వాత 2 సినిమాలు ఆల్రెడీ ఆయన నేను కాంబినేషన్ చేసాం. ఒకటి ఆయన ప్రొడక్షన్, శివాజీ గారి ప్రొడక్షన్ ఒకటి వస్తుంది, ఇంకోటి దండోరా అని చెప్పి ఆయనది నాది కాంబినేషన్ సేమ్. సో అలా అవుతుంది. అంటే ఇదనగా మ్యాక్సిమం ఏంటంటే మెయిన్ ఇది అదే చాలా డిస్కషన్లు వచ్చింది ఈ కథ. ఐ మీన్ సినిమాకి హీరో ఎవరు అని చెప్పాను. నాని గారు చాలా క్లియర్గా చెప్పారు, అది ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ, ప్రతి మెంబర్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాను. యాక్చువల్లీ మంగపతి కూడా హీరోనే. బాగా ఆలోచిస్తే లాస్ట్లో ఆ ఏదైతే ఈగోయిస్ట్ అనేది రాకుండా ఉంటే ప్రతి ఇంట్లో అలాంటి ఒక బాబాయో మామయ్యో తండ్రో చిన్నాన్నో ఉండాలి. ఎందుకంటే పిల్లలు, ఆడపిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ వేసుకునే బట్టల దగ్గర నుంచి వేరు చేసుకునే విధానం బట్టే కదా రేపు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావద్దు. ఆ థాట్ కరెక్టే, కానీ ఆ థాట్ ప్రాసెస్ రాంగ్. అంటే ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఓకే జరిగింది తెలిసింది, దాని తర్వాత ఆయన చేసే యాక్టివిటీస్ కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి తప్పితే మీరు అన్నట్టు ప్రతి ఇంట్లో కూడా మంగపతి ఉంటారు. గణపతి ఎలా ఉంటారు, ప్రతి ఇంట్లో మంగపతి కూడా ఉంటారు. మంగపతి మీకు ఏమవుతుందంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. ఇప్పుడు మనకు అదే చెప్తా, అదే ప్రతి ఇంట్లో ఉంటారు. లేడీస్ ఉన్న దాంట్లో లేడీస్ అనే కాదండి, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకునే ఎవరైతే చూడాలి, అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్, బాబాయో మావయ్యో లేకపోతే కొన్ని ఇన్సిడెంట్లో అన్నయ్య, పెద్ద ఏజ్ డిఫరెన్స్ అన్నయ్యో ఎవరో ప్రతి ఇంట్లోనూ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూస్తుంది. ఇక్కడ మనకు యాక్చువల్గా ఏంటంటే మనం ఓన్లీ ఇక్కడ మైనర్ అమ్మాయి అని చెప్పి చూపెట్టాం కానీ బట్ ద యాక్ట్ పాక్సో ఈజ్ మెంట్ ఫర్ చైల్డ్. పాక్సో అనేది ఫర్ చైల్డ్, ప్రొటెక్షన్ ఆఫ్ పాక్సో కదా, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్మెంట్ సెక్షువల్ అబ్యూస్మెంట్ యాక్ట్ అని ఉంటుంది. అలాగే కోపా అని చెప్పి యూఎస్లో కూడా ఉంది, బయట కంట్రీస్లో కూడా ఉంది, చైల్డ్ ఆన్లైన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పాను. సో ఇలా మనకి ఏంటంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ తీసుకుని అమ్మాయిని చూపెట్టాం, బట్ ప్రతి ఇంట్లోనూ అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి, చైల్డ్ పిల్లలున్న చోట్ల పెద్దవాళ్ళు ఎవరైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చూస్తాం ప్రతి ఒక్కరు మంగపతి ప్రతి ఇంట్లో ఉంటారు. ఒకసారి మంగపతి గారిని చూపించండి అమ్మా, చూద్దాం ఒకసారి ఆ లుక్, ఆయన విధానం. యాక్చువల్లీ నిజంగా ఈ క్యారెక్టర్ మేము చాలా ఎంజాయ్ చేసామండి. మీకు అంటే కంప్లీట్ డ్రైవ్ చేసిన క్యారెక్టర్ కదండి, కీపింగ్ ఎ సైడ్ నెగిటివ్ క్యారెక్టర్ అంతే, మొత్తం ఆ క్యారెక్టర్ డ్రైవ్ చేసుకుని చేస్తుంటుంది అది. సో ఇప్పుడు ఇంకొక పిక్చర్ ఆర్ వీడియో చూద్దాం. మన శుభోదయం సుబ్బారావు గారు, దాని గురించి మాట్లాడుకుందాం.